చందమామ కథ. గయ్యాళి గౌరి. అనగనగా ఒక రాజుండేవాడు. ఆ రాజుకు ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి పేరు గౌరి. గౌరికి చిన్నతనంలో తల్లి చనిపోయింది. తండ్రి గారాబు పెంపకంతో గౌరి హద్దు పద్దు లేకుండా పెరిగింది. ఏ పట్టు పడితే అదే మూర్ఖపు పట్టు. తండ్రి గౌరి చెప్పిన మాటే నమ్ముతాడు, శిరసా వహిస్తాడు. రాజకీయ విషయాల్లో కూడా గౌరిదే పై చెయ్యి. రాజోద్యోగులకు గౌరంటే సరిపడేది కాదు. కాని పైకి ఏం అనలేక లోపల ఏ నక్షత్రాన్ని పుట్టిందమ్మా ఇంత గయ్యాళి గంప అని సణుక్కునేవారు. గౌరి గయ్యాళిదైనా చాలా అందమైన పిల్ల. ఆ అమ్మాయి నాట్యం చేస్తున్నా, పాట పాడుతున్నా ఎంతో మురిపంగా ఉండేది. ఇంతటి చక్కటి విగ్రహంలో ఈ పెంకితనం ఎట్లా దాక్కుందో అని చాలా మంది ఆశ్చర్యపడేవారు. గౌరికి ఇప్పుడు 20 ఏళ్లు. ఒకనాడు అంతఃపురం 3వ అంతస్తు మీద పచారులు చేస్తుండగా కింద సెలయేట్లో చేపలు పడుతున్న ఒక యువకుడు గౌరి కనిపించాడు. అతడు చాలా అందమైన వాడే. చేపల అమ్మకమే అతని జీవనం. గౌరి అతన్ని సమీపించి చేపలు బేరం చేసి తీసుకుని మామూలు కన్నా 4 గింతలు బంగారం ఇచ్చింది. ఎందుకు అధికంగా ఇచ్చిందో అతనికి అర్థం కాకపోయినా సంతోషించి సవినయంగా నమస్కారం చేశాడు. ఇలాగే గౌరి ప్రతిరోజు రావడము, అధికంగా బంగారం ఇచ్చి అతను ఆనాడు పట్టిన చేపలన్నీ కొనడము జరిగిపోతుంది. ఒకనాడు హఠాత్తుగా గౌరి ఆ బెస్తవాడిని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఒక మహారాజు కూతురి నోటి వెంట ఇలా మాటలు రావడం వినేసరికి బెస్తవాడు నిర్ఘాంతపోయాడు. చివరికి తెప్పరిల్లి, మరి నేను బెస్తవాడినే, మీరు మహారాజులు, మీ నాన్నగారేమంటారో అన్నాడు. గౌరి నవ్వుతున్నది, అదంతా నీకెందుకు, నేను చెప్పిన దాని ప్రకారం మా నాన్న నాకు ఎదురు చెప్పడు, నా మాట ప్రకారం జరిగి తీరాల్సిందే అంది. అతను మౌనంతో తన అంగీకారం సూచించాడు. వెంటనే గౌరి తండ్రిని ఒప్పించి నిశ్చయించింది పెళ్లి. అతనికి దుస్తులకు గాను ఒక పెట్టెతో బంగారం పంపింది. అతను సర్వాలంకారాలు చేసుకుని పెళ్లికి తరలొచ్చాడు. రాజమర్యాదల ప్రకారం పెళ్లి జరిగింది. పెళ్లి నాటి రాత్రి విందులో రాజమర్యాదల ప్రకారం వధూవరులిద్దరూ బంగారు పళ్ళెంలో కలిసి భుజించాలి. కానీ గౌరికి అది ఇష్టం లేదు. పెద్ద పెద్ద రాజోద్యోగులు, సామంత రాజులు విందు పంక్తిలో ఉన్నారు. గౌరికి అయిష్టమైన ఆచారం ప్రకారం బంగారు పళ్ళెంలో ఇద్దరికి వడ్డించారు. గౌరికి మితిలేని అహంకారం వచ్చింది. వరుడికి వేరే పళ్ళెం పెట్టమంది. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. గౌరి శివమెత్తిన దానికి మళ్ళీ రాచ మర్యాద పాటించటం వధూవరులిద్దరూ రాచ కుటుంబీకులు అయినప్పుడు గాని వరుడు బెస్తవాడైనప్పుడు కాదు అని అరిచింది. అది వినేసరికి అంతా తెల్లబోయారు. విందుకొచ్చిన పెద్దల్లో గుసగుసలు బయలుదేరాయి. రాణివాసపు స్త్రీలంతా ముక్కున వేలేసుకున్నారు. అందరూ ఒక్క మాటగా పెళ్లి కుమారుడు వైపు ఎగాదిగా చూశారు. 1000 శూలాలతో పొడిచినట్లయింది అతనికి. అతను వెంటనే అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. విందులో కల్లోలం బయలుదేరింది. గౌరి కళ్లలో నీరు నిండింది. పసిపిల్ల మాదిరిగా పెద్దగా ఏడవసాగింది. పాపం గౌరి అతన్ని నిజంగా ప్రేమించింది. కాని తన అహంకారము, ధనగర్వమే ఇలా జరగటానికి కారణమని గ్రహించి చాలా బాధపడింది. ఈ హడావిడిలో వరుడెటిపోయాడో ఎవరూ చూడలేదు. గౌరి ఈ అవమానాన్ని భరించలేకపోయింది. ఆ రాత్రికి రాత్రే అంతఃపురం వదిలి అతన్ని వెతకడానికి బయలుదేరింది. వేళ్లకు తిండి లేక దిగులుతో చిక్కి సగమయ్యి అలా భర్తను వెతుకుతూ పోగా పోగా కొన్ని రోజులకు ఒక చిన్న గ్రామంలో గౌరికి తన భర్త కనిపించాడు. అతను చాలా మారిపోయాడు. పట్టుదల అతని కళ్ళలో తాండవిస్తోంది. అతను గౌరిని గుర్తించాడు. కానీ మాట్లాడకుండా తిరిగి వెళ్లిపోయాడు. గౌరికి రోషం వచ్చింది. అయినా అతనికి తెలియకుండానే అతన్ని అనుసరించి వెళ్లి చివరికి అతను ఒక గుర్రపశాలలో పనిచేస్తున్నట్టు తెలుసుకుంది. ఆ గుర్రపశాల యజమానిని సమీపించి అతని దగ్గర పనిచేస్తున్నది తన భర్తేనని, తన మీద కోపం చేత తనతో మాట్లాడడం లేదని చెప్పింది. అందుకు యజమాని పెద్దగా నవ్వి, భలేదానివే, మహా చక్కటి కథ అల్లావు, అతను మూగవాడు, బ్రహ్మ కూడా అతన్ని మాట్లాడించలేడు అన్నాడు. అది వినేసరికి గౌరికి కోపం వచ్చింది. యజమాని తనని మోసగిస్తున్నాడని తెలుసుకుంది. తప్పకుండా మాట్లాడిస్తాను అంది. పుట్టుమూగను పలికించడం నీ చేత కాదు అన్నాడు యజమాని. అలా కాదు, నాకు 3 రోజులు గడువివ్వండి. ఈ 3 రోజుల్లో పలికించలేకపోతే నాకు ఏ శిక్షణ విధించండి అంది గౌరి. ఎందుకమ్మాయి వృధాగా ప్రయత్నం చేసి ఓడిపోతావు, నీకు తెలియదేమో, ఈ ఊర్లో పందెం ఓటి ఓడిపోయిన వాళ్ళకి శిరచ్ఛేదన విధిస్తారు అన్నాడు యజమాని. అందుకు కూడా సిద్ధమే అంది గౌరి. ఆనాటి నుంచి గౌరి అతన్ని మాట్లాడించడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అతను ఉలకలేదు, పలకలేదు. రోషం వచ్చి అతన్ని దూషించింది. అతను దీనికి కూడా ఏం మాట్లాడలేదు, తిరిగి వెళ్లిపోయాడు. గౌరి పెద్దగా ఏడ్చింది.
రెండవ రోజు గౌరి తన చాకచక్యమంతా వినియోగించి బతిమాలింది. తను అతనిని ప్రేమించిన మధుర క్షణాలు జ్ఞాపకం చేసింది. కాని అతను చెలించలేదు. మూడవ రోజు కూడా గౌరి తన పంతం నెగ్గించుకోలేకపోయింది. పందెం ఓడిపోయింది. శిక్ష విధించాలి అని నిశ్చయించారు. ఆ రోజు గౌరికి శిరచ్ఛేదన. గౌరి కన్యలతో భర్త వైపు చూసింది. అతను గంభీరంగా ఉన్నాడు. చూడవచ్చిన వారిని అందర్నీ వేడుకుంది. కాని ఎవరూ జాలి పడలేదు. పెద్ద పెట్టును ఏడ్చింది. ఇప్పుడు గౌరికి తన తప్పు తెలిసింది. తన అహంకారమే తన్ని గతికి తెచ్చిందని గ్రహించింది. తలారి గౌరిని శిరచ్ఛేదం చేయడానికి వెంట పెట్టుకుని వెళ్ళాడు. కాని సమయానికి ఆపండి, వధ ఆపండి అని ఒక కేక వినిపడింది. ఆ గొంతు ఆమె భర్తదే. పుట్టుమొగ ఎట్లా పలికాడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అతను గౌరిని ఆదరంగా దగ్గరకు తీసుకుని జరిగిన కథంతా చెప్పాడు. గయ్యాళికి తగిన శాస్తి జరిగిందన్నారు వచ్చిన వాళ్ళంతా. గౌరికి కోపం రాలేదు. తన తప్పు క్షమించమని భర్తను వేడుకుంది. భార్యాభర్తలిద్దరూ తిరిగి తమ రాజ్యం చేరారు. అందరికీ బ్రహ్మానందమైంది. అప్పుడు కాదు ఇప్పుడని ఇద్దరికీ సకల వైభవంగా వివాహం చేశారు.